నమస్కారం 37 న్యూస్ ఛానల్ కి స్వాగతం. రవి ప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయం మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా మువ్వ మండల శాఖ వారు సంయుక్తంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో భాగంగా తేదీ 13/1/2024 శనివారం సంజీవని వైద్యాలయం ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన సంక్రాంతి ముగ్గుల పోటీల్లో కూచిపూడి పరిసర ప్రాంత ప్రజలు విశేషంగా పాల్గొనడం జరిగింది. ఈ పోటీల్లో 150 మంది మహిళలు పాల్గొని సంక్రాంతి రంగువల్లులు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ టిఎస్ఎస్ బాలాజీ పాల్గొని మన సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలా ముగ్గులు వేసిన మహిళలకు ధన్యవాదాలు తెలియజేశారు. మొదటి బహుమతి 5116, ద్వితీయ బహుమతి 3116, తృతీయ బహుమతి 2116, కన్సలేషన్ బహుమతి 1116 విజేతలకు అందజేసి మరియు పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు 200 రూపాయల నగదు చొప్పున 30,000 రూపాయలు మరియు వాటర్ బాటిల్స్, స్టీల్ బాక్సులు బహుమతిగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కూచుబొట్ల ఆనంద్, ఇండియన్ రెడ్ క్రాస్ మువ్వ మండల చైర్మన్ బెల్లంకొండ వెంకటేశ్వరరావు మరియు సిలికానాంధ్ర సభ్యులు చింతలపూడి జ్యోతి USA, సతీష్, సంజీవని వైద్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జె హనుమకుమార్, డాక్టర్ నీలిమ మరియు రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొనడం జరిగింది. అలాగే 2023 సంవత్సరంలో సంజీవని వైద్యాలయం నందు ఉచితంగా ప్రసూతి సేవలు పొందిన ప్రతి తల్లికి ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ భోగిపల్ల విశిష్టతను గుర్తు చేసుకుంటూ 2023లో సంజీవని వైద్యాలయం నందు పుట్టిన ప్రతి బిడ్డకు భోగిపళ్ళు పోసి 1000 రూపాయలు నగదు బహుమతి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి 54 మంది తల్లులు బిడ్డలతో సహా పాల్గొనడం జరిగింది. వీళ్ళందరికీ 2 బహుమతులు ఉన్నాయి. ముగ్గు దగ్గర ఉండండి అమ్మా, ముగ్గు దగ్గర ఉంటాడు. సరే వెనకాల ఎవరు ఉండదమ్మా, వెనకాల మీరు వెళ్ళిపోండి. పక్క ఆ ఫోటోలో మీ ముగ్గు చేసిన అమ్మాయి ఉండాలి, మీకు కనపడకూడదు ఫోటోలో. ఇదేంటి నేను అన్నీ వెళ్ళిపోతే తీరికి రాదు. మరి మనం మీరు దిగదలుచుకున్న గ్రూప్ ఫోటో తీయండి.
శాతమైన విధంగా వాళ్ళకి మంచి సేవలు అందించినటువంటి మా డాక్టర్లు, మా నర్సులు అందరి సహకారంతో ఇవాళ ఆ పిల్లలందరికీ ఒక్కొక్కరికి ఒక 1000 రూపాయలు నగదు అందిస్తున్నాం. అమ్మ పిల్లలకు ఉపయోగపడేలా మేమేదో 1000 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చి మీకు ఉపయోగం లేదంటే అది ఇచ్చే ఉపయోగిస్తున్నారు అనేటువంటి సదుద్దేశంతో ఇది ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ మనమే ఏంటంటే 2024 సంవత్సరంలో సంజీవని చేసే సేవలని మరింత విస్తరించేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. ఈ ప్రాంతానికి ఉపయోగపడాలి అని చెప్పి పెద్దగా పెట్టుకున్నాం. మీ అందరూ మీకు తెలిసిన వాళ్ళకి సంజీవనికి వెళ్ళి చూడమని చెప్పండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇక్కడ వాళ్ళకి తెలియజేయండి. ఇది సేవ కోసం పెట్టినటువంటి చెప్పండి. अच्छा మీ దగ్గర ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే, మీకు ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే ఇమీడియట్గా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. మనకి డాక్టర్ అమ్మన్న గారు విజయవాడ నుంచి ఏర్పాటు చేస్తారు, ఆయన కూడా జాయిన్ అవుతారు. ఇంకా స్పెషాలిటీస్ సంవత్సరం గడుపుతా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు, నర్సులు మీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనేటువంటి తపనతో కృషి చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరము కిందటి సంవత్సరం కన్నా మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు ఇక్కడ కల్పించాలని ఆలోచన చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు వైద్యం కోసం ఎంతో దూరం వెళ్ళకుండా ఇక్కడే కావాల్సినటువంటి మంచి వైద్యం అందించాలి అనేటువంటి లక్ష్యంతో ఈ సంజీవని హాస్పిటల్ ప్రారంభించాము. ఈ పెద్ద పండుగ నాడు మన వైద్య కష్టపడి చదువుకుని అమెరికా వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తూ ఎంతో గడిస్తూ తమ జీవితాన్ని ఫ్యామిలీని అత్యంత సౌకర్యవంతమైన నేను ఫస్ట్ టైం హాస్పిటల్ నేను గొప్ప ఉన్న హాస్పిటల్ ఫస్ట్ వచ్చిన అనలేకపోయాను. ఇప్పుడు ఆయన వచ్చి చూసిన తర్వాత ఇంత అద్భుతమైన హాస్పిటల్ అప్పటికే एम अनुराधा राधा नंदिनी बी बालकुमारी के राजेश्वरी माता इंदिरा ब्रह्म वही देवी रानी जी नंदना एम तेजा टी प्रसूना
వై వసంతి. ఈవిడ క్రమసంఖ్య ఎంత తెలుసా? 1. ఆవిడకి నాకు చెప్పారంట, నీ జాతకం బాగుంది, నువ్వు 1లో వెళ్ళి ముగ్గి నీకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందని. ఎలా ఫీల్ అవుతున్నా తల్లి? చాలా హ్యాపీగా ఉందండి. అయితే అందరికీ నమస్కారం అండి. మా అమ్మగారికి నాగేరం దగ్గర కోర్టు కదండి. అయితే నాన్నగారికి బాగాలేదండి. నా బాగా 3 months నుంచి అసలు బాగోలేదు. చాలా హాస్పిటల్ చేశాను. మచిలీపట్నంలో చాలా ఒక 10 హాస్పిటల్ కన్నా తిప్పారు. అయినా సరే 50,000 కానీ ఏమీ రికవర్ అవ్వలేదు. అప్పుడు అక్కడ ఒక హాస్పిటల్ చెప్తే బ్లడ్ ఎక్కించాలి, మెడిసిన్స్ వాడాలి, కోర్స్ వాడాలి, 4 లక్షలు అవుతాయి అన్నారండి. అప్పుడు నేను ఇక్కడ తీసుకొచ్చానండి శ్రీరామరాకి. ఆ 4 లక్షలు అవుతాయి అన్నారు అక్కడ. అయినా సరే రికవర్ అవ్వలేదు. ఇక్కడ 500 అయ్యింది, రికవర్ అయింది. చాలా 3 years నుంచి కూడా ఇప్పుడు 3 years అవుతుందండి. చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఈ హాస్పిటల్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. మా అమ్మగారు కూడా నేను ఇక్కడికే తీసుకొస్తున్నాను. వాళ్ళకు కూడా చాలా రికవర్ అయింది. అటు విజయవాడ మచిలీపట్నం తిరిగి చాలా డబ్బు వేస్ట్ చేస్తున్నారండి. అయితే ఏమీ వ్యాధి లేకపోయినా సరే 4-5 లక్షలు అవుతాయని చెప్పి అలా భయపెట్టి అక్కడికి 70,000 దాకా అయిపోయినాయండి. ఇక్కడికి వచ్చాము 500 బాగా రికవర్ అయింది. చాలా థ్యాంక్స్ అండి హాస్పిటల్కి. మా పిల్లలు కూడా నేను ఇక్కడికే తీసుకొస్తాను, నేను కూడా ఇక్కడికే వస్తాను. చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మన ఊళ్ళో ఈ హాస్పిటల్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి. తల్లి ధన్యవాదాలు. ఇలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఉపయోగపడాలని మనం ఇక్కడ కట్టాము. మీరు ఎవరికన్నా సరే ఇది మీ దగ్గర డబ్బులు తీసుకోవడం కోసం పెట్టింది కాదు, మీకు ఆరోగ్యం ఇవ్వడం కోసం. ఇవాళ వరకు డబ్బులు ఇస్తేనే వైద్యం చేస్తామని ఎప్పుడు చెప్పలేదు, చెప్పము కూడా. ఎంతవరకు మీకు ఎలా సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను చేశాను. తను చక్కగా కేవీ హెల్త్ కూడా ఆవిడ బొమ్మలో రాశారు. ఆవిడ చాలా ప్రత్యేకమైన ప్రక్రియను ఉపయోగించారు. మీరు చూసుకుంటారు బొమ్మలో. నేను చూసుకున్న చెంచాతో కూడా బొమ్మ వేశారు. చాలా బాగా వేశారమ్మా, కంగ్రాచులేషన్స్. ఒకసారి ఇవాళ నలుగురు కూడా మా ముఖ్య అతిథి బాగా సత్కరించవలసిందిగా కోరుతున్నారు. జ్యోతి గారు మా గల్లంపల్లి వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా ముఖ్య అతిథి శ్రీ బాలాజీ గారిని కోరుతున్నాను. ఈరోజు రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయంలో మహిళలకి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇండియన్ రెడ్ క్రాస్ సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించాము. చాలా అద్భుతమైన స్పందనతో కిందటి సంవత్సరం కన్నా చాలా ఎక్కువగా
150 మంది మహిళలు చాలా ఉత్సాహంతో పాల్గొన్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి 200 రూపాయలు పాల్గొన్నందుకు బహుమతి ఇచ్చాము. ప్రథమ బహుమతి 5,116, ద్వితీయ బహుమతి 3,116, తృతీయ బహుమతి 2,116, ప్రోత్సాహక బహుమతి 1,116 ఇచ్చాము. వచ్చిన 150 మంది ఇంటికి ఆనందంగా వెళ్ళారు. అదే కార్యక్రమంలో భాగంగా 2023లో సిలికానాంధ్ర సంజీవనిలో పుట్టినటువంటి పసిపిల్లలకి వారికి ఈ రోజున ఇక్కడ భోగి పళ్ళు పోసి ఒక్కొక్కరికి 1000 రూపాయల నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. ఇక్కడ పుట్టిన పిల్లలు మళ్ళా పెరిగి ఈ రోజున ఇక్కడికి చాలా ఆనందాన్ని ఇచ్చింది. రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయము దివిసీమలో అందరికీ ఒక కుటుంబంలాగా ఉండి ఆరోగ్యాన్ని అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించబడింది. 2024లో ఆ లక్ష్యాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీ కూచిభొట్ల ఆనంద్.